అతను కోమాలో ఉన్నాడని నీకెలా తెలుసు ప్రియంవదా? అది అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కోమాలోనే కదా ఉండుంటాడు. ఏం లక్ష్మి? అవును, కోమాలోనే ఉన్నారు. చెప్పాను కదా. ఏమండి, అతను కోమాలో ఉంటే మనం మాత్రం వెళ్ళి ఏం చేస్తాం? అమ్మా శ్రీలక్ష్మి, ఏమంటావమ్మా? కోమాలో ఉంటే మనం వెళ్ళినా వృధాయే కదా పెద్దయ్యా. ఆయన స్పృహలోకి వచ్చాక వెళ్దాం. అలాగేనమ్మా. పెద్దయ్యా, అతన్ని పొడిసిన వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏయ్ లక్ష్మి, నువ్వు వేలు పెట్టింది మెహందీ ఫంక్షన్లో కాదు, మర్డర్ కేసులో. మర్డర్ కేసు అంటే ఊరికి అయిపోదు. పోలీసులు ఎంక్వైరీలు అంటూ రాత్రి పగలు తేడా లేకుండా స్టేషన్కి పిలిపిస్తూ ఉంటారు. నువ్వు సాక్ష్యం చెప్పావంటే ఈరోజు అతన్ని చంపాలనుకున్న వాళ్ళు రేపు నిన్ను చంపాలని చూస్తారు. దానివల్ల నువ్వు మాత్రమే సఫర్ అవ్వవు, మేమందరం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీదట నువ్వు ఈ విషయంలో తలదూర్చకుండా ఉంటే మనకే మంచిది. అదేటమ్మగారు అట్టా చెప్తున్నారు? ఆయన స్థానంలో మా నాన్నుంటే నన్ను ఇట్టాగే మాట్లాడమంటారా? పెద్దయ్య గారు ఉండుంటే ఇట్టాగే మాట్లాడుండేవారా? పానం ఎవరిదైనా పానమే కదమ్మగారు. నా కళ్ళ ముందు ఒక పానం పోతుంటే నా పానం అడ్డేసైనా ఆ పానాన్ని కాపాడుకుంటానే తప్ప భయంతోటి పారిపోనమ్మగారు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు చేసింది చాలా మంచి పని. అతను స్పృహలోకి రాగానే మనం వెళ్ళి ఆయన్ని కలుద్దాం. అతనితో మాట్లాడిన తర్వాత నువ్వన్నట్టు వాళ్ల మీద పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. అలాగే పెద్దయ్యా. అమ్మా శ్రీలక్ష్మి, మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. వాడు స్పృహలోకి రావాలి కదా నాన్న, రానివ్వను.